కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చేస్తున్నారు అక్కడ మనం టీవీలో చూస్తున్నాం, అంతా కూడా టీవీలో చూస్తున్నాం. నేను కూడా అన్అఫీషియల్ గా నాకు కొంత అక్కడ సునీల్ అని నా ఫ్రెండ్ సునీల్ అని, ఆ సునీల్ ఫ్రెండే ఇప్పుడు ఎవరైతే భార్య కూతురు కొడుకు చనిపోయారు చూడండి, వాళ్ళు నాకు అతను బాగా పరిచయం. అతను ఆ ఫ్యామిలీ చనిపోయిన అతను వాళ్ళు ఏంటి అక్కడే పిల్లలు కాబట్టి హాలిడేస్ అని వచ్చారు వాళ్ళు ఇక్కడికి. అందులో ఒక ఫ్యామిలీ మా సునీల్ అనే ఒక వాళ్ళ కజిన్ చుట్టమవుతారు, నాకు ఎప్పటికీ రెగ్యులర్ కలుస్తుంటారు. నాకు ఆ టైంలో జరిగిన సంఘటనలలో ఒక కుటుంబం సంబంధించిన ఎవరైతే మా సునీల్ యొక్క బంధువు అంటున్నానో, నాకు సునీల్ అప్పటికి విషయం చెప్పాడు, అన్న ఇది చాలా జరిగిపోయింది, ఇక ఎవరు ఏం చేయలేదు దీంట్లో, ఇక అది వాళ్ళు ఎవరు అనుకోలేదు, ఇట్లా షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఇట్లా ఏసీలో వాళ్ళ సిలిండర్ పేలుతుంది, లేకపోతే ఇంకేదో అవుతుంది అనుకోలేదు, ఊహించేది ఇదంతా ఇట్లా జరిగిపోయింది. నేను అడిగిన మరి మీ ఫ్రెండ్ కుటుంబంలో మరి ఏంటి అంటే, నా ఫ్రెండ్ వాళ్ళ మా కొలికి వాళ్ళ చుట్టం వాళ్ళ భార్య చనిపోయింది, కూతురు చనిపోయింది, కొడుకు చనిపోయిండు, ఇంకో కూతురు ఉంది అని. ఆ కూతురు అదే రోజు ఇన్సూరెన్స్ మార్నింగ్ జరిగింది, కానీ అదే రోజు 11 గంటలకు ఆమె ఎగ్జామ్ ఉందట. ఆ ఎగ్జామ్ ఉందని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె. అంటే ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక తండ్రి ఒక కూతురు చెప్పుకోవడానికి ఇది జరిగిన విషయాలు. నేను అన్అఫీషియల్గా నేను ఎప్పటికప్పుడు మా సునీల్ సంబంధించిన బంధువులు ఫ్రెండ్స్ కాబట్టి నేను తెలుసుకుంటున్నా, అది కూడా కొంత చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇదంతా ఓకే, ఇవన్నీ జరిగినాయి, దాంట్లోకి ఇక మనము ఎవరు కూడా మన ఎవరి చేతిలో లేదు అదిగా. ఇదంతా ఇది అసలు 17 మంది కొన్ని సెకండ్లలో నిమిషాల్లో చనిపోవడం అనేది మనం ఎంత ఈజీగా చెప్తున్నామో అంత అది ఒక ప్రాణం అంత ఈజీ, మనం చెప్పినంత ఈజీ కాదు, కానీ కొంత బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం, మీడియా ద్వారా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం. ఓకే, కిషన్ రెడ్డి గారు వచ్చారు, వారు సెంట్రల్ మినిస్టర్, వారికి కూడా బాధ్యత ఉంది, వారు రావాల్సిందే యాజ్ ఎ రిప్రజెంటేటివ్ సెంట్రల్ మినిస్టర్. వారు వచ్చి ఏం చేయాలంటే అక్కడ పరిస్థితులు వారు చూడాలి. అంటే నేను యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేనేం చేయాలి, ఈ గవర్నమెంట్ అక్కడ పనులు చేస్తుంది, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి పర్యవేక్షిస్తున్నారు, నేనేం చేయాలి, అది సెంట్రల్ మినిస్టర్గా నేనేం చేయాలి, వారు ఏం చేయాలి, ఇమ్మీడియట్లీ సీఎం గారితో కూడా మాట్లాడాలి, లేకపోతే ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి. సెంట్రల్ మినిస్టర్గా సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మీరు అక్కడ ఏమేమి చేయాలి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు, యాజ్ ఎ డెమోక్రసీ మీరు మీ వంతు మీరు చేయొచ్చు. కానీ వారు అసలు అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళకే అక్కడ చనిపోయిన కుటుంబానికే తెలియకుండా జరిగిన సంఘటన అది. కిషన్ రెడ్డి గారి దగ్గర పోయి వాళ్ళని ఏం చేయాలి అని మానేసి గవర్నమెంట్ మీద ఒక రాయి కొట్టే కార్యక్రమం చేసాడు, బురద వేలే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాడు కిషన్ రెడ్డి గారు. వారు కూడా ఒక చెయ్యి వేసిండు, పాపం ఏదో చేస్తున్నాడని తెచ్చుకోవాలి, నువ్వు పేరు తెచ్చుకో, అట్లా సర్వీసి ఎవరో శమాస్ అంటారు కదా నువ్వు. అసలు ఆల్రెడీ ఇక అలా మంత్రులంతా ఎవరి పనులు చేస్తున్నప్పుడు, అధికారులు చేస్తున్నప్పుడు ఇది పద్ధతి కాదు అనేది నేను చెప్తున్నా. మీ సెంట్రల్ మినిస్టర్ బాధ్యత మర్చిపోయారు, సెంట్రల్ మినిస్టర్ మర్చిపోయి ఒక గల్లీలో ఒక లీడరు ఎదగాలనుకునేటువంటి ఒక విమర్శ చేస్తే ఫోకస్ అవుతామనే రీతిలో కిషన్ రెడ్డి గారు నిన్న ప్రవర్తించారు. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది.